చెప్తున్నాను ఈ పేర్లు అంటే, కూటమి ప్రభుత్వం అంటే ఇంతమంది కలిస్తే ఇన్ని విభిన్నమైన నేపథ్యాల నుంచి, విభిన్నమైన పార్టీల భావజాలం నుంచి, వీళ్ళెవరు నా ఫ్రెండ్స్ కాదు, నా అన్నదమ్ములు కాదు, ఒక కుటుంబం కాదు. మేమందరం కలిపి ఒకటే కుటుంబం కోసం ఆలోచించాం. తెలుగు జాతి కోసం, ఆంధ్రప్రదేశ్ కోసం, మీకోసం మేమందరం ఏకమయ్యాం. దేనికి నష్టాలైపోతుంది, విభజన జరిగింది, విభజన తర్వాత నష్టపోతా ఉన్నాం, 10 సంవత్సరాలు నలిగిపోయాం, ఇంకోసారి నలిగిపోకూడదన్న ఉద్దేశంతో మొదటి రోజు నుంచి కూటమి ప్రభుత్వం కోసం తపన పడ్డాం. ఈ రోజున మనం సెక్యూరిటీ మెజర్స్ చూసుకుంటారు. అమరజీవి జలద్వార ద్వారా చేపట్టిన వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్స్ నిర్మాణం కోసం రాష్ట్ర వ్యాప్తంగా 5 జిల్లాల పరిధిలో 7,910 కోట్ల రూపాయలని ఖర్చు పెడతా ఉన్నాం. ఈ ప్రాజెక్టుల ద్వారా వచ్చే 35 ఏళ్లలో 1.2 కోట్ల మందికి దాహం తీర్చాలని సంకల్పించాం. ముఖ్యంగా ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో తీర ప్రాంతం వెంబడి నివసించే మత్స్యకార సోదరులకి మేలు చేయాలన్న ఉద్దేశంతో ఎక్కువ తీర ప్రాంతాలను కలిపేలా ఈ ప్రాజెక్ట్ రూపకల్పన జరిగింది. ప్రజలందరికీ కూడా స్వచ్ఛమైన, శుద్ధమైన తాగునీరు అందించేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. 2027 నాటికి పనులు చేయాలన్న లక్ష్యంతో ముందుకెళ్తున్నాం. మీకోసమే. మీరు అరిచి 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 గొంతులు ఎండుకుపోతే మీ గొంతు తడపడానికే ప్రాజెక్ట్ ఇది. ఇది ప్రత్యేకించి అమరజీవి జలధార అని పెట్టడానికి చాలా కారణం. నాకు చాలా ఇష్టమైన వ్యక్తులు మన తెలుగు నాయకులు. ఒకళ్ళు బూర్గుల రామకృష్ణారావు గారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా పనిచేసి తెలుగు వారందరూ ఏకం కావాలి అని చెప్పి ముఖ్యమంత్రిగా ఉండి తను స్వచ్ఛందంగా పదవి దిగిపోయి, తెలంగాణ ముఖ్యమంత్రిగా పదవి దిగిపోయి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా ఏర్పడటానికి విలీనం చేశారు, త్యాగం చేశారు. ఆయన ఒకళ్ళని ఎప్పుడు స్మరించుకుంటూ ఉంటారు, ఆయన గుండెల్లో ఉంటారు. ఇంకొకరు తెలుగువాడి ఉనికి లేని రోజున, మద్రాస్ ప్రెసిడెన్సీలో ఉన్న రోజుల్లో తెలుగువారిని గొల్టీలుగా సంబోధించే సమయంలో న్యూనతకి ఒకలాంటి కించపరిచే విధానంలో ఉంటే తెలుగువారి ఆత్మగౌరవం కోసం, తెలుగువారి సంక్షేమం కోసం మీరంతా కొంచెం కిందగా దిగండి అబ్బా. మీరు ఆన్ చేసుకొని కొంచెం కింద కూర్చోండి దయచేసి. అదే కదా మీ బాధ. టీవీలో కనిపిస్తున్నా కదా, సరిపోవట్లే. అదే ఇందాక నుంచి ఏంట్రా బాధపడతాను అనుకుంటున్నాను. మీరు పెద్ద మనసు చేసుకోండి దయచేసి. సో మీడియా సోదరులకు సహకరించినందుకు సంతోషం. అంటే ఎవరి ప్రాణత్యాగాల మీద ఈ నేల ఏర్పడిందో, ఎవరి దేహత్యాగంతో ఈ రాష్ట్రం ఏర్పడిందో వారిని స్మరించుకోవటం మన కర్తవ్యం. ఎప్పుడు కూడా మనం ఈజీగా తీసుకుంటాం బలిదానాలు, మర్చిపోద్దు ఒక జనరేషన్. ఆయన మన కోసం ప్రాణత్యాగం చేశారంటే 50 రోజులు తిండి తినలేదు అనుకుంటాం. కానీ మనం ఎదిగే కొద్దీ, మనకి కష్టాలు వచ్చే కొద్దీ గత తరం చేసిన త్యాగాలు మనకు అర్థమవుతూ ఉంటాయి. అలాగే నాకు పొట్టి శ్రీరాములు గారు చిన్నప్పటి కంటే కూడా ప్రతి సంవత్సరం వయసు వచ్చే కొద్దీ
ఆయన గొప్పతనం అర్థమైంది, ఆయన త్యాగం అర్థమైంది. ఒకసారి నాకు ఎంత బాధ కలిగింది అంటే, పొట్టి శ్రీరాములు గారి జయంతి అంటే దండేద్దామంటే ఎక్కడ లేదు ఆయన విగ్రహం. ఎక్కడో ఒక ఆర్య వైశ్య సత్రం దగ్గర ఉంది, అక్కడికి వెళ్దామన్నారు. అక్కడ పెట్టడం ఏంటని అడిగారు. అంటే అది ఆయన వైశ్య కులానికి చెందినవారు, అందుకని ఆర్య వైశ్య గృహాల్లో ఉంటాయి ఎక్కువ, అక్కడికి వెళ్దాం పదండి అంటే, నాకు ఆ రోజు అనిపించింది, ఎవరి ఉనికి మీద ఒక గొప్ప నాయకుడిని ఒక వైశ్య కులానికి పరిమితం చేస్తారా? ఇన్ని వందల కులాలు ఉన్నాయి మన దగ్గర. ఇన్ని వందల కులాల కోసం ఒకడు ప్రాణత్యాగం చేస్తే మనం ఇచ్చిన గౌరవం ఆయనకు ఒక నెల్లూరు జిల్లాకి పరిమితం చేసాం. ఆయన గొప్పతనం నెల్లూరు పొట్టి శ్రీరాములు జిల్లా. రాష్ట్రాన్ని ఇచ్చిన వాడిని పెంచామా తగ్గించాం? ఆంధ్రులకి ఒక రాష్ట్రం కల్పించిన వాడికి మనం ఇచ్చిన గౌరవం నెల్లూరుకి పరిమితం చేసాం అంతే. గౌరవం ఇచ్చావా అంటే ఇచ్చాం. సైనిక్స్ కూర్చోండి. పోలీసు వారికి కూడా నా విన్నపం, వారిని ముందుకు రానివ్వకుండా చూడండి, కానీ దయచేసి వాళ్ళని ఏమనకండి. ఓకే ఓకే వినండి. ఓకే నేను చూసుకుంటాను కదా, మీరు కూర్చోండి. మీరే ఇలా అరిచే మీరు గొంతులు పోగొట్టుకుంటారు తప్ప. ఓకే, అక్కడున్న యువతంతా దయచేసి బ్యారికేడ్స్ నుంచి ముందుకు రాకండి. ఇలాంటి పరిస్థితులు ఇలాంటి పరిస్థితుల వల్లే మీకు కూడా చెప్తున్నా, ఇలాంటి పరిస్థితుల వల్లే ప్రధానమంత్రి గారు కూడా రావడానికి ఆలోచిస్తున్నారు నేనున్న సభలకి. ఇది చప్పట్లు కొట్టేది కాదు, ఇది చప్పట్లు కొట్టేది కాదు. ఎందుకంటే ప్రధానమంత్రి గారికి ప్రపంచమంతా శత్రువులు, ఏ మూల నుంచి దాడి చేస్తారో తెలియదు. అలాంటిది స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ ప్రధానమంత్రి గారిది, వాళ్ళు ఇచ్చే నాకు కన్సర్న్ తెలియజేస్తూ ఉంటారు. మీరు ముందుకు వచ్చేస్తారు, దాచుకొని వచ్చేస్తారు, మాకు ఇబ్బంది అయిపోతుంది, పొలిటికల్ లీడర్స్గా మీరు కొంచెం మీ వాళ్ళకి బాధ్యతగా చెప్పండి అంటారు. అందుకని నేను మిమ్మల్ని అందరూ విన్నవించుకుంటా ఉన్నాను, కొంచెం మీరు నియంత్రణ పాటించాలి. ఉత్సాహం మంచిది, కానీ మీకోసం పనిచేసే నాయకులందరికీ కూడా టార్గెటెడ్, గుర్తుపెట్టుకోండి, నాతో సహా. దట్స్ వై యూ హ్యావ్ టు మెయింటైన్ సర్టన్ సెక్యూరిటీ ప్రోటోకాల్స్. అది దయచేసి అర్థం చేసుకోండి. ఇందాక నేను చెప్పిన విషయానికి వస్తే, రాష్ట్రం తెలుగు వారికి ఒక ఉనికినిచ్చినవాడు పొట్టి శ్రీరాములు గారు. 56 రోజులు ఉపవాసం చేసి చనిపోతే అందరూ కూర్చోబెట్టి ఆయన్ని, చనిపోతే శవం తీయడానికి కూడా మనుషులు లేరు ఆయన పక్కన, 2-3 తప్ప. ఎంత బాధ కలిగిస్తా మాట. మన ఘంటసాల గారు, కీర్తిశేషులు ఘంటసాల గారు, వీళ్ళందరూ కూర్చొని ఆయన్ని తీసుకొచ్చి ఇక్కడ ఖననం చేశారు. అలాంటి వ్యక్తికి ఎప్పుడు నా గుండెల్లో ఉంటారు, మనందరూ గుండెల్లో పెట్టుకోవాల్సిన వ్యక్తి. తెలుగు జాతి, తెలుగు ఆత్మగౌరవం అని మాట్లాడటానికి మూలకారకుడు అమరజీవి పొట్టి శ్రీరాములు గారు. దానిని మనం పెద్దల నుంచి పిన్నల దాకా ఇది గుండెల్లో పెట్టుకోవాలి. ఒక్కొక్క నాయకుడికి కులం అంటగడితే మనం కులాల సమూహంలా ఉంటాం తప్ప భారతీయులకైతే మనం ఎప్పటికీ ఉండలేం. అంబేద్కర్ గారికి కులం అంటగట్టలేం. కొంతమంది ఎక్కువ ప్రేమించవచ్చు, అది వేరే విషయం. అంబేద్కర్ గారు అందరి కోసం ఆలోచించిన వ్యక్తి. మహాత్మా గాంధీ అందరి కోసం ఆలోచించిన వ్యక్తి. ఒక అమరజీవి పొట్టి శ్రీరాములు అందరి కోసం ఆలోచించిన వ్యక్తి. మనం అలా ఆ దృష్టికోణం నుంచి చూడాలి తప్ప వీళ్ళకి కులాలు ఎవరికి ఉండవు, ఎవరికి. అది మీ జనరేషన్. నేను బాధ్యత తీసుకున్నా. నాకు ఎప్పుడో చిన్నప్పుడు ఉన్న ఒక
కంబాల కృష్ణమూర్తి గారు, మా నాన్నగారి స్నేహితులైన కంబాల కృష్ణమూర్తి గారు, ఆయన రాసిన పుస్తకం అమృత వాక్కుల్లో ఒక 4 లైన్లు కథ డొక్కా సీతమ్మ గారిది చదివితే, ఏ 6వ క్లాస్లోనో 7వ క్లాస్లోనో అది మనసులో ఉండిపోయి, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం పెడతాం అని ఒక మాట మేము కూటమి సమయంలో అంటే, అది ఆల్రెడీ మనకి తెలుగుదేశం చంద్రబాబు గారు దానికి మేము ఆల్రెడీ పేరు పెట్టాం కాబట్టి మరి దేనికి పెడతామంటే, మధ్యాహ్నం చిన్నపిల్లలకి గుర్తుండిపోయేలా పిల్లలకి మధ్యాహ్న భోజన పథకం, ఉచిత మధ్యాహ్న భోజన పథకం కింద డొక్కా సీతమ్మ పేరు పెడితే నాకు చాలా చాలా ఆనందం కలిగింది. ఆవిడ కులం చూడలేదు, ఎవరికి ఆకలితో అమ్మ నాకు అన్నం పెట్టు అంటే డొక్కా సీతమ్మ అంటే వచ్చి అన్నం పెట్టేది. అంటే ఈ స్ఫూర్తిని వచ్చే తరాలకి మనం ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం చాలా చాలా ఉంది. అందుకని ఆయన గౌరవార్థం అమరజీవి ఈ జలధార కార్యక్రమానికి ఎవరి పేరు పెట్టాలి, ఏం పేరు పెట్టాలి చాలాసార్లు ఆలోచించిన తర్వాత ఆ మహానుభావుడికి మించిన పేరు ఏది రాలేదు. మనస్ఫూర్తిగా వారికి శతకోటి నమస్కారాలు, శతకోటి దండాలు తెలియజేస్తాం. ఆ మహానుభావుడు చనిపోయాను, పంచభూతాల్లో కలిసిపోయారు, కానీ ఆయన ఆత్మ శక్తి ఇక్కడే తిరుగుతూ ఉంటుంది. ఎందుకంటే మనం మంచి వాళ్ళని పెంపొందించుకుంటే తప్ప సమాజానికి మంచి చేయలేం. మీరు ఎవరిని ఆరాధిస్తారో మీరు వాళ్ళలా తయారవుతారు. నేను పొట్టి శ్రీరాములు ఆరాధించాను, ఒక బూర్గుల రామకృష్ణారావును ఆరాధించాను, ఒక చంద్రశేఖర్ ఆజాద్ని ఆరాధించాను. నేను క్రిమినల్స్ని ఆరాధించలా, దోపిడీ చేసేవాడిని, దగా చేసేవాడిని నేను ఆరాధించలా, హక్కుల కోసం పోరాడేవాళ్ళని ఆరాధించాను. దానివల్లే నేను తగ్గి 10 సంవత్సరాలు పార్టీ పెట్టి నేను తగ్గి, సీట్ల విషయంలో తగ్గి, అందరి చేత తిట్లు తింటా, ఒకడు అమ్మేశానని ఒకడు, ఇంకా దిగజారిపోయాను ఇంకొకడు, ఎవరు మాట్లాడినా నేను తగ్గింది. మీకు నేను ఈ నీటి సాక్షిగా చెప్తున్నాను, నేను తాగే నీళ్ళు సాక్షిగా చెప్తున్నాను, అమరజీవి జలధార సాక్షిగా చెప్తున్నాను. రాష్ట్రానికి మంచి జరగాలి, మీకు మంచి జరగాలని నాకు స్వార్థమే లేదు. నాకు జీవితకాలం వాటర్ బాటిల్స్ కొనుక్కొని పెట్టుకోవచ్చు. నేను ఎప్పుడు జీవితంలో కలగనలా వాటర్ బాటిల్ కొనుక్కొని నీళ్లు తాగాల్సి వస్తుంది పెరిగేటప్పుడు. దట్టు ముఖ్యంగా మరి గోదావరి జిల్లాలో గోదావరి తీర ప్రాంతం పారే కాలం ఇది, నేల ఇది. ఇక్కడ కూడా నీళ్ళ కరువు వస్తుంటే నేను ఎప్పుడు కల్లో కూడా ఎవరు ఊహించున్నాం. ఒకసారి మీ ఇంట్లో మీ పెద్దల్ని, మీ తాతల్ని, మీ అమ్మల్ని అడగండి, మీ నాన్నగారిని అడగండి, వాళ్ళు చెప్తారు ఎప్పుడు ఊహించున్నాం. 2018లో నేను భీమవరం వెళ్ళి 2000 వరుసగా తిరుగుతున్నప్పుడు, భీమవరంకి వెళ్తే మన నాయకర్ గారే ఉన్నారు, వెళ్ళి ఆయన ఎక్కడో కూర్చోబెడితే నీళ్ళు ఇస్తే పసుపు పచ్చకున్నాయి బాత్రూంలో, అవి వడకట్టుకొని తాగాలంట. నా తల తిరిగిపోయింది. నాకు ఏమైపోయినాయి అంటే భూగర్భ జలాలు కలుషితం అయిపోయినాయి. ఒకవైపు నిండు నది గోదావరమ్మ పారడం ఏంటి, ఆర్థర్ కాటన్ కట్టిన బ్రిడ్జిలు ఉండి అన్నీ ఉండి ఈ ఆక్వా పొల్యూషన్కి మొత్తం భూగర్భ జలాలు కలుషితం అయిపోయినాయి అంటే నవ్వాలా ఏడవాలా నాకు అర్థం కాల. అదే మీరు చూడండి, ఈ రోజున దాదాపు 3,000 కోట్లు, 3,500 కోట్ల రూపాయలతోటి, దాదాపు 9,000 కోట్ల రూపాయలతోటి $9,000 ఇది ఎంత బడ్జెట్? ఇది 9 వాట్ ఇస్ ద బడ్జెట్? 9 బడ్జెట్ ఎంత ఉంది? 7,900 తోటి మనం ఈ ప్రారంభిస్తున్నది. నిజంగా మనకి నీళ్లు కలుషితం కాకుండా ఉండుంటే ఎన్నిటికి ఉపయోగించేవాళ్ళో మీకు తెలియదు. మీ పిల్లల భవిష్యత్తుకి, మీ కాలేజీలకి, మీకు ఏదైనా స్కిల్ డెవలప్మెంట్. కానీ నీళ్లు కలుషితం అయిపోయి ఇన్ ద నేమ్ ఆఫ్ డెవలప్మెంట్, ఇన్ ద నేమ్ ఆఫ్ కామర్స్ ఉన్న ప్రకృతి వనరులను చంపేసుకొని మనం ఈ రోజున వీటి ఖర్చు పెడుతుంటే చాలా బరువు హృదయంతో చెప్తున్నాను, చాలా బాధేస్తుంది. నా కోసం కాదు, మనందరి కోసం.
బిడ్డలకి కనీసం ఈరోజు ఢిల్లీలో చూస్తే పొల్యూషన్ వచ్చేస్తుంది. ఒకసారి ఢిల్లీ గాలి పీల్చుకుంటే 20 సిగరెట్లు తాగినంత పొల్యూషన్ మనకి గుండెల్లోకి వెళ్ళిపోద్ది, ఊపిరితిత్తుల్లోకి. నీళ్లు ఇట్లా కలుషితం అయిపోయినాయి. సో అందుకనే నేను జనసేనలో కీలకమైంది పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం ఉండాలని అందుకని ప్రతిపాదించింది నేను. ఇది మనం అర్థం చేసుకోకపోతే ఏమైపోద్దంటే, పిల్లలకి మనం ఏమిస్తాం? మీరు అందరూ 1000 కోట్లు ఇవ్వండి, ఆస్తులు ఇవ్వండి, తాగడానికి స్వచ్ఛమైన నీళ్ళు ఇవ్వలేరు, తాగడానికి స్వచ్ఛమైన గాలి అయితే ఇవ్వలేరు. అందుకని ఇది మనందరి బాధ్యత ఇదంతా. సో దాన్ని ప్రధానమంత్రి గారు ఈ రోజున మనకి ఇంత 1000 కోట్లు వచ్చినాయి అంటే ముందుగా మనం కృతజ్ఞత చెప్పుకోవాల్సింది ఒకే ఒక వ్యక్తి, గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు. ఎక్కడో ఢిల్లీలో కూర్చొని ఆయన ఇక్కడ కూర్చొని మన గోదావరి జిల్లాలకు సంబంధించి, ఆంధ్రప్రదేశ్ నలుమూలల జిల్లాలకు సంబంధించి ఈ నీటి శుద్ధి చేసిన నీళ్ళు ఇవ్వాలన్న ఒక ఆలోచన ఈరోజు ఇంత బడ్జెట్ ఇచ్చింది. ఇది జేజేఎం, జల్ జీవన్ మిషన్. దీనికి ఇన్ని 1000 కోట్లు ఇచ్చారు. ఎందుకు లేట్ అయింది మీరు మాట్లాడితే మొన్న ఈ మధ్యన ప్రతిపక్షం లేని గత కాలపు ముఖ్యమంత్రి వారి పార్టీ వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. అంటే వాళ్ళకి ఈ సందర్భంగా ఒకటే తెలియజేయాలనుకుంటున్నా, మీరు అధికారంలో ఉన్నప్పుడు మీ బెదిరింపులకి మేము భయపడలేం. మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు చేసే దౌర్జన్యాలకి మేము భయపడలేం. అలాగే మిమ్మల్ని తగ్గించడం కూడా నాకు ఇష్టం లేదు. కానీ మీరు బాధ్యతగా మెలగకుండా ఒక్కొక్కరిని చంపేస్తాం, మళ్ళీ మేము వస్తాం అని మీరు పిఠాపురం లాంటి చోట కూడా మీరు చిన్నపిల్లల మధ్యలో కాస్ట్ ఫీలింగ్స్ పట్టుకొస్తే మిమ్మల్ని, మీ అధోగతికి నేను ఏం మాట్లాడను, మీ దిగజారుడుతనానికి నేను ఏం మాట్లాడను. ప్రకృతిని ప్రేమించేవాడు, తల్లిదండ్రులను గౌరవించేవాడు చేసే పనులా ఇవి? పిల్లలకి కులాలను పట్టుకొస్తామా, ఆపాదిస్తామా? వేరే దారులు లేవా మీకు పాలిటిక్స్ గురించి మాట్లాడడానికి? సిగ్గుందా ఒక్కొక్కరికి అలా చేసే వాళ్ళకి? మాకు నోరు లేదనుకుంటున్నారా? కూర్చొని మీరు కాంట్రాక్ట్లు వేస్తే కాంట్రాక్ట్లు వేసిన వాళ్ళందరినీ మేము బెదిరించేస్తాం, జైల్లో పెడతామంటే ఏమనుకుంటున్నారా మీరంతా? మేమేం మాటలా గుర్తుపెట్టుకోండి. అలా బెదిరించే సమూహం ఎవరైనా సరే, మిగతా వారి గురించి నాకు తెలియదు. పవన్ కళ్యాణ్కి అధికారం ఉన్నా అధికారం లేకపోయినా పవన్ కళ్యాణ్ ఎప్పుడు పవన్ కళ్యాణ్ లాగే ఉంటాడు, భయపడ్డాం. చాలా ఇంట్లోంచి బయటకు వచ్చేటప్పుడు తిరిగి వెళ్తాం లేదు అని డిసైడ్ అయ్యే వస్తాం. అందువల్ల మీ ఆకు రౌడీలు కానీ, అలాగే చెప్తున్నారు, ఏదైనా మాట్లాడితే అధికారులు కూడా భయపడుతున్నారు. ఎందుకు భయపడుతున్నారంటే చెవుల్లో చెప్తారు, అదే సార్ వాళ్ళ వెనక చాలా మంది రౌడీలు ఉంటారండి, కిరాయి హంతకులు ఉంటారంటే, మీకు కరెక్ట్గా యోగి ఆదిత్యనాథ్ లాంటి ట్రీట్మెంట్ కనుక ఒక్కొక్కడికి ఇస్తే, ఒక్కొక్కడికి రౌడీజం అంటే కాలు కీలు తీసి మడత పెట్టి కింద కూర్చోపెడితే, అప్పుడు కరెక్ట్గా చెప్తా, కరుడు గట్టిపోయిన జీవితకాలం ఒకే మన వాళ్ళతో ఏకీభవించవచ్చు, ఏకీభవించకపోవచ్చు. నక్సలైట్స్ తోటి, వామపక్ష తీవ్రవాదులతో మనం ఏకీభవించవచ్చు, ఏకీభవించకపోవచ్చు. అలాంటి బలమైన ఆర్గనైజేషన్నే కకావికలం అయిపోయిన పరిస్థితుల్లో ఉంటే ప్రభుత్వం తలుచుకుంటే, అలాంటిది ఇన్ని లక్షల మంది పోలీసుండి, ఇన్ని వందల మంది ఐపీఎస్లుండి, 1000-2000 ఉన్న డిఎస్పీలుండి, అలాంటి కిరాయి గ్యాంగుల్ని మెయింటైన్ చేసే వ్యక్తుల మీద 2 రోజులు 48 గంటలు మీ చుట్టుపక్కల ఎవరున్నారు, వాడి పేరేంటి అన్ని కనుక్కొని ఒక పొలిటికల్ నిర్ణయం తీసుకుంటే ఇక మళ్ళీ ఎప్పుడు ఇలాంటి మాటలు రారు. మీరు అక్కడి దాకా తీసుకెళ్ళకండి. మీరు ఇదే చెప్తున్నాను ఇంకొకసారి, సామాజిక మాధ్యమాల్లో కానీ
సామాజిక మాధ్యమాల్లో కానీ విదేశాల్లో కూర్చొని వాగే వాళ్ళతో సహా ఇక్కడ కూర్చొని భవిష్యత్తులో మేము వస్తాం, వచ్చి మేము ఏం చేస్తామంటే వచ్చినప్పుడే మీరేం పీకలేదు, ఏం మాట్లాడతారు ఇప్పుడు? వచ్చినప్పుడే మీరు ఏం పీకలా అంటే ఏమనుకుంటారు? మీరు కూర్చోబెట్టి మీరు బెదిరింపులు చేస్తే భయపడతాం అనుకుంటున్నారా? దానికి మేము ఒక్కడు చిన్నప్పటి నుంచి కూర్చొని అమరజీవిని గుండెల్లో పెట్టుకున్నాడంటే వాడికి ఎంత పిచ్చి ఉంటుంది? ఏ మ్యాడ్నెస్ ఉంటే ఇలా వస్తాం మేము? ఏ అండదండలు లేకుండా పార్టీ పెట్టి ఇక్కడ దాకా వచ్చామంటే ఎంత కమిట్మెంట్ ఉండాలి నీకు సమాజం మీద, దేశం మీద, రాష్ట్రం మీద, ప్రజల మీద? పద్ధతులు మార్చుకోండి. ఒక మాట అనాలంటే అలాంటి తప్పేం లేదు. డెమోక్రసీ ఇది, ప్రజాస్వామ్యం. ఖచ్చితంగా అనండి. అనటానికి కొన్ని గీతలు ఉంటాయి. గీతల్ని దాటి మాట్లాడితే మీ చేతికి మళ్ళీ ముద్రలు వేయడానికి ఏముంది? అలా మాట్లాడే వాళ్ళు చెప్తున్నాను ఇప్పుడే. మీ చేతి మీద గీతలు తీసేస్తాం, అంత అరగదీస్తాం, గుర్తుపెట్టుకోండి. ఏమన్నా కలెక్టర్స్, ఎస్పీల మీటింగ్ కూడా నేను ముఖ్యమంత్రి గారి సమక్షంలో తెలియజేశాను. ఈ రాష్ట్రంలో రౌడీజం, బెదిరింపులు, మన ఉత్తరాంధ్రలో కూర్చోబెట్టి కొంతమంది బెదిరించి ఒకటే చెప్పాను, రౌడీజం చేసే వాళ్ళని బెదిరించి వాళ్ళని పంపించి కదా మనం వచ్చింది. మనం అలాంటివి చేస్తే మనకి వాళ్ళకి ఏంటి తేడా? ఇది నేను చెప్పాను, నేను జనసేన మేము ప్రభుత్వంలో భాగం, అవసరమైతే చాలా ఖచ్చితంగా ప్రతి విషయాన్ని, అంశాన్ని తెలియజేస్తాం. వెరీ కన్స్ట్రక్టివ్, మేము పార్ట్ ఆఫ్ దిస్ అలయన్స్. అందుకని దీన్ని ప్రతి ఒక్కరు దృష్టిలో పెట్టుకోండి. అలాగే మీరు వైసీపీ వారికి కూడా చెప్తున్నా, నాకు మీరంటే గౌరవం. బొత్స గారు లాంటి నాయకులు ఉన్నారు, మా పార్టీలోకి సామినేని ఉదయ్ భాను గారు లాంటి నాయకులు వచ్చారు, శ్రీనివాసులు గారు లాంటి నాయకులు వచ్చారు ఒంగోలు నుంచి, బాలినేని శ్రీనివాసులు లాంటి గారు. అప్పుడు వాళ్ళు బ్యాలెన్స్డ్గా ఉన్నారు, ఇప్పుడు బ్యాలెన్స్డ్గా ఉన్నారు. కానీ మీరు కూర్చొని పాత పద్ధతిలోనే మళ్ళీ మేము ఇష్టారాజ్యాంగంగా చెడతామంటే నేను విసిగిపోయానబ్బా. ఒక జీవితం రోడ్డు మీద వెళ్తుంటే ఒక యాక్సిడెంట్ అయితే అలాంటిది ఒక ఆశయం కోసం నా ప్రాణం పోతే నాకు ఓకే. కానీ పోయే ముందు చాలా మంది తాట తీసేస్తానని చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఒళ్ళుపై తెలియకుండా, బాధ్యత లేకుండా, అడ్డగోలుగా మేము చేసేస్తాం ఏదైనా, మొత్తం తీసి రోమం తీసి కింద కూర్చోబెడతాం, గుర్తుపెట్టుకోండి. మిమ్మల్ని మీ చేత చప్పట్లు కొట్టించుకోవడానికో అరుపులుగా నేను చెప్పట్లేదు, ఇది వేదంతో చెప్తున్నాను. ఇది వేదనతో, బాధతో. ఒక్కళ్ళు మాట్లాడలా, మనకి రాష్ట్ర విభజనప్పుడు ఒక్క ఎంపీ కూడా మాట్లాడలా. రాష్ట్ర విభజన జరిగితే మాకు వచ్చే నష్టం ఏంటి మాట్లాడలా. జరగకూడదు నేను ఒక్కడెళ్ళి కూర్చొని ఎంపీల్లో మాకు ఈ నష్టం వస్తుంది మాట్లాడడానికి భయం, కొడతారో లేదు, వ్యాపారాలు పోతాయేమోనని. అంత దరిద్రపు గొట్టు బతుకులు ఎందుకు మనకి? ధైర్యం లేని సమాజం ఎందుకు? ధైర్యం లేని నాయకులు ఎందుకు? సిగ్గుండాలి కదా మనకి. అరే ఒకడు కూర్చోబెట్టి 56 రోజులు మొత్తం కడుపు కాలి ఏడుస్తాం. అతనికి కడుపు మంటకి భరించలేక బంకబట్టి గుడ్డ కట్టుకొని, బట్ట కట్టుకొని, కానీ కడుపు నిండా పెట్టుకొని ఏడిస్తే అతని ప్రాణత్యాగం మీదకు వచ్చింది. అలాంటి రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది, ఒక్కడు మాట్లాడేంటి? నాయకులు చేసిన తప్పులకి ప్రజలను ఎలా శిక్షిస్తారు? ఆ కోపం ఎవరికి ఉండద్దా? మనలో మనం కొట్టేసుకుందామా కులాల కింద? అమరజీవి జలధార వస్తే ఒక కులానికి వస్తాయి ఆ నీళ్లు. ఈ వేదిక పైన అంతా ఒక కులమా? పనిచేసే వాళ్ళంతా ఒక కులమా? ఏం మాట్లాడతారు ఒక్కొక్కరు? కులాల సమూహంతో కూర్చోబెట్టి కొట్టుకుంటాం, కానీ సమిష్టిగా ఇది ఆంధ్రప్రదేశ్, ఇది భారతం, ఇది భారతదేశం అని లేదే ఎవరికి. నాయకులు కూడా కావాలని అదే కోరుకుంటా ఉన్నా.
నేను ట్రాన్స్పరెంట్గానే పట్టుకొచ్చాను. 10,000 మందికి ఏకదాటిని ఇచ్చానంటే నా కులపోళ్ళని ఇచ్చానా నేను? ముక్కుముఖం తెలియదు నాకు ఒక్కొక్కళ్ళది. నేను ఒకటే చెప్పాను, వెరీ స్ట్రిక్ట్ పాలసీ. నేను 20 మందిని ట్రాన్స్ఫర్ చేయగలను నా పరిధిలో. వెరీ క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్. ఒక లంచం ఉండకూడదు. వారికి ఇప్పించాం 10,000 మందికి, ఒక 10,000 మంది పైచులకు పైగా అట్ వన్ గో. ఇంతకుముందు అదే దానికి రేట్ కార్డు ఉండేది గత ప్రభుత్వంలో. ఈ కార్డు ఇవ్వాలంటే 30,000, దానికి 5,000, 15,000, పారం 60,000, దానికి ఒక 60 కోట్లు 70 కోట్ల ఆదాయం మళ్ళీ దానికి. అవన్నీ తీసేస్తాను కదా ఈరోజు రోడ్లు ఎందుకు వేస్తున్నారు? నువ్వు లంచాలు తీసుకొని అధికారుల దగ్గర రోడ్లు ఏమంటే వాళ్ళు ఎందుకు వేస్తారు? అందుకు ఫస్ట్ లంచం అనేది తీసి పక్కన పెట్టాం. మీరు జీతాలు తీసుకున్నారు, మీకు ఏదైనా కష్టం వస్తే నిలబడతాం, మీరు ప్రజల కోసం పనిచేయండి. ఈరోజు ఎందుకు 27 లోపల అవ్వాలి అధికారులకు చాలా స్పష్టంగా ఆదేశిస్తున్నాం. మేము మీకోసం కట్టుబడి ఇది 2 సంవత్సరాల నీటి ప్రాజెక్ట్ పూర్తి అవ్వాలంటే పూర్తి అయ్యే తీరాలి. ఇది నేను పర్సనల్గా నేను కూర్చొని మన ఉభయ గోదావరి జిల్లాలకి మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఈ 5 ప్రాజెక్ట్స్కి అయ్యేలాగా నేను పర్సనల్గా బాధ్యత తీసుకుంటాం.